నమస్తే అండి. నా పేరు పసుపులేటి శ్రీనివాస్ కుమార్. నాలుగుపాడు మండలం కనపర్తి జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడిని. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను 5వ నెలలో కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఇచ్చాను. కనపర్తిలో ఉన్నటువంటి 1470 సర్వే నెంబర్ మీద ఇస్తే ఒక 10 రోజులకే దాన్ని ఆర్డీఓ గారి కోర్టుకి పిలిచారు. అది పోతే ఆ 1470 సర్వే నెంబర్లో ఎవరికి సంబంధం లేకుండా కొన్ని పేర్లు అయితే ఆన్లైన్లో ఎక్కడం జరిగింది. ఎవరికి సంబంధం లేకుండా. అది ఎట్లా అంటే అసలు గ్రామం వాళ్ళు కాదు, గ్రామంతో సంబంధం లేదు, లేదా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూసుకున్నా అది మా వాళ్ళు నా మీద అన్నట్టు. కనపర్తిలో లేడు ఇతను, కనపర్తి అతను కాదు, నేనేదో వాళ్ళని బెదిరిస్తున్నాను అది ఇదని. సరే అని తీసి పక్కన పెట్టేస్తే ఆ 1470 సర్వే నెంబర్తో కాకుండా ఇంకా 5-6 నెంబర్లు, పెద్ద నెంబర్లు, ఒక్కొక్క నెంబర్లో వచ్చేసి 100 ఎకరాలు 70 ఎకరాలు అలా ఉంటాయి. నేను అర్జీ పెట్టిన అందులో రికార్డులు మోడిఫై చేసి పేర్లు ఎక్కిచ్చారని చెప్పి నేను అర్జీ పెట్టిన మన నాలుగుపాడు మండల రెవెన్యూ సిబ్బంది స్పందించట్లా. పక్క మండలాల్లో ఏం జరుగుతుందంటే, ఒక డీకే భూమిని కొంటే ఆ డీకే భూమిలో వాళ్ళు ఏదన్నా వాళ్ళ అవసరాల కోసం అమ్ముకుంటే చట్టరీత్యా నేరం. ఆ 1977 సర్వే అది జీవో ఉంది ఒకటి, ఇది అసైన్మెంటు సవరణ చట్టం, దాన్ని చూపి క్యాన్సిల్ చేపిస్తున్నారు. అసలు ఆ భూములతో వాళ్ళు సాగులో లేరు, ఆ భూములు వాళ్ళే కాదు, వాళ్ళు కొనడానికి కానీ అమ్మటానికి కానీ అనర్హులు. అదే భూముల్ని మళ్ళీ తాకట్టు మన బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. ఇంత జరుగుతున్నా నేను తెలియజేసిన రెవెన్యూ సిబ్బంది వారికి దాని గురించి పట్టించుకోలేదు అని అంటే ఏమనుకోవాలో మరి తెలియట్లేదు. ఆ కనపర్తి గ్రామంలో భూముల విషయం ఏం జరుగుతుందంటే ఎవరికి తెలియదు, మాకు తెలియదు అని అంటారు. లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి. రెవెన్యూ సిబ్బంది వారికి తెలియజేసినా పట్టించుకోవట్లేదు. ఆ పేర్లు నేను హోల్డ్లో పెడతానంటే అది చేయట్లేదు. ఆ హోల్డ్లో పెడితే నాకేంది లాభం అని అంటే నేనేమంటానంటే, తీసుకుంటే ప్రభుత్వాన్ని తీసుకోండి, లేకపోతే గ్రామస్తుల కన్నా పంచండి. నా డిమాండ్ అది. తీసుకుంటే గవర్నమెంట్ అంట తీసుకోండి, లేదంటే గ్రామస్తుల కన్నా పంచండి. బయట ఊరి వాళ్ళ పేర్లు అందులో ఎక్కిచ్చేసి ఒక బ్యాచ్ని తయారు చేసి అక్కడున్న చోటా మోటా నాయకులు మా వాళ్ళనే నా మీద ఉసుగొలుపుతున్నారు. సో నేనేం భయపడేది అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, రెవెన్యూ సిబ్బందిగా వారు మా గ్రామంలో ఎలా ఉన్నారంటే, ఈరోజు 9వ తారీఖు, కొన్ని షాపుల్లో రేషన్ పోయినా ఇంతవరకు పట్టించుకున్న నాదుడే లేదు అయ్యా మాకు ఇది ఈ సర్వర్ ప్రాబ్లం వల్ల మేము వీలైపోతున్నామని ఇంటిమేట్ చేసిందే లేదు. ఏం జరుగుతుంది కనపర్తిలో అర్థం కావట్లా. అధికారులు ఏం చేస్తున్నారు? ఈ సమస్యల మీద మా గౌరవ ఎంఆర్ఓ గారు స్పందించి సత్వరమే వాటి మీద యాక్షన్ తీసుకుంటారని, ఇకనైనా ఇప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి చెరువులు శ్మశానాలు అన్యాక్రాంతమైనవి అని చెప్పి మీకు ఎంఆర్ఓ గారు నేను 2 అర్జీలు పంపించా. ఇంతవరకు సార్ కొంచెం సర్వే చేయించండి సార్, దాన్ని సర్వే చేయించి దాన్ని చూడండి సార్ అని చెప్పి నేను మీకు స్వయాన వచ్చి కలిసినప్పుడు కూడా మీ దగ్గర నుంచి స్పందన ఏదో ఎందుకనో మరి సరిగా రాలేదు. ఇకనైనా ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అర్థం చేసుకొని కనపర్తిని కొంచెం పట్టించుకొని చూస్తే బాగుంటుందని నా మనవి. ఈ వీడియో చేస్తున్నానని ఎవరు ఏమనుకున్నా నాకైతే ఇబ్బంది లేదు. అధికారులుగా ఉన్న ఇబ్బంది కలిగించినట్లయితే నేను మిమ్మల్ని మా గ్రామంలో ఉన్న సమస్యల గురించి పరిష్కరించండి అని చెప్పి వేడుకుంటున్నా. మీరు ఫీల్ అయిపోతే నేను చేయగలిగింది ఏం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే
అన్యాక్రాంతం అవుతున్న భూముల్ని కాపాడాలి. ఈ శ్మశాలు ఉన్నాయి, వాగులకి కుంటలకి కూడా మీరు సర్వే నెంబర్లు కూడా మీరేమనండి, మీ ముందోళ్ళు ఇవ్వనండి. మీ ముందోళ్ళు ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకోండి. మీ రికార్డులో ఎలా ఉంటే అలా చేయండి. రికార్డులో లేదు నేనేం చేయమంటలా. రికార్డుల్లో కూడా కొన్ని పేర్లు ఎక్కించారు. ఆ హ్యాండ్ రైటింగ్ బట్టి ఎవరి ఏంది అనేది కొంత నాకు అవగాహన ఉంది. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మా ఫాదర్ అక్కడ విఆర్ చేశారు. కొద్ది గొప్ప నాకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.